హాయ్ శ్రద్ధ గారు, మై సెల్ఫ్ హేమమాలిని హియర్. సో నా క్వశ్చన్ స్ట్రైట్ అవి ఒకటే, అంటే ఇందాక అంతకు ముందు కూడా విశ్వక్ గారు చెప్పినప్పుడు నేను గతంలో ఒకసారి అడిగాను శ్రద్ధ గారిని, షీ రిజెక్టెడ్. నేను వెళ్ళినప్పుడు అప్పుడు యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు ఈ సినిమాలో ఆవిడ యాక్ట్ చేస్తున్నారు. ఎలా అనిపించింది, ఈ కిక్ ఎలా ఉందంటే 2 రోజులు కిక్ అనిపించిందని పొద్దున చెప్పారు. వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ ఎగ్జాక్ట్లీ? అప్పుడు రిజెక్ట్ చేశారు ఫలక్నామా దాస్ స్టోరీ తోటి, అండ్ అగైన్ యు ఆర్ కమింగ్ అండ్ డూయింగ్ విత్ విశ్వక్. ఎలా అనిపించింది, అసలు గుర్తుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు ఈ పలానా పర్సన్ వచ్చి స్టోరీ చెప్పారన్న విషయం అన్న గుర్తుందా? ఆఫ్ కోర్స్ గుర్తుంది, ఎందుకంటే వీళ్ళ పేరు విశ్వక్ సేన్ ఇస్ హార్డ్ టు ఫర్గెట్. ఎస్, ఓకే, అండ్ హిస్ పర్సనాలిటీ ఈజ్ హార్డ్ టు ఫర్గెట్. ఈవెన్ అప్పుడు 2017 అనుకున్నా, చాలా కాన్ఫిడెంట్గా ఒక లైక్ దిస్ ఐఎమ్ ఇన్ చార్జ్ ఆఫ్ దిస్ స్క్రిప్ట్, నాకు ఐ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంట్, అలా ఒక యాటిట్యూడ్, గుడ్ యాటిట్యూడ్, యా లైక్ ఇట్స్ యా అలా హీ హ్యాడ్ కమ్ అండ్ ఐ వాస్ రియలీ ఇంప్రెస్డ్ బై ఆల్ ఆఫ్ ఇట్. కానీ నాకు రీమేక్స్ చేసినప్పుడు నాకు కొంచెం భయం, బికాజ్ అంగమాలి డైరీస్ వాజ్ అ ఫిల్మ్ దట్ ఐ రియలీ లవ్డ్, అండ్ అది మంచిగా తీస్తారా లేదా, అండ్ యూజువల్గా రీమేక్స్ చేసినప్పుడు నాకు నేను ఎలా లైక్ ఇంప్రొవైజ్ చేయొచ్చు ఈ క్యారెక్టర్ని, బికాజ్ ఇట్స్ ఆల్రెడీ బిన్ డన్, ఇట్స్ ఆల్రెడీ బిన్ లవ్డ్, సో వాట్ డిఫరెంట్ కెన్ ఐ డూ. అండ్ యాక్చువల్లీ ఫలక్నామా దాస్ తర్వాత ఇంకో 2 సారి ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ హిమ్, అది కూడా వర్కౌట్ అవ్వలేదు. మే నో ద సినిమాస్ ఏంటి? ఐ వోంట్ టాక్ అబౌట్ ఇట్. ఓకే, తెలుసు కదా నీకు. విశ్వక్ గారు, దేవ్ ఒక నిమిషం, క్వశ్చన్ కంప్లీట్ కాలేదు. బట్ at the back of my mind I always knew, because I like he made that impression on me and I wanted to work with him. Adi ayindi. So యాక్చువల్లీ శ్రద్ధ గారు ఒక క్యారెక్టర్ చెయ్యాలి అంటే షీఈస్ వెరీ చూజీ, అంటిల్ అన్లెస్ తన పాత్రకు ఒక ప్రాధాన్యత ఉంటే కానీ సెలెక్ట్ చేసుకోదు అని చెప్పారు. మరి మెకానిక్ రాకీలో మీరు సెలెక్ట్ చేసుకున్నారంటేనే మీ పాత్రకి చాలా వెయిటేజ్ ఉందని చెప్పి అర్థమైపోయింది. సో 1 wordలో ఇఫ్ యూ వాంట్ టు టెల్ అబౌట్ యువర్ క్యారెక్టర్ అంటే ఏం చెప్తారు? I had fun playing Maya. మామూలుగా మేము సినిమా చేసినప్పుడు అంటే జెర్సీలో చూస్తే చాలా ఎమోషనల్, చాలా లైక్ ఎమోషనలీ చార్జ్ రోల్, బట్ ఈ సినిమాలో బికాజ్ ఇట్స్ అ రొమాంటిక్ కామెడీ ఐ గాట్ అ డిఫరెంట్ లైక్ పర్ఫార్మెన్స్ టు గివ్, విచ్ ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్. అంతే, బాగుందిగా. థ్యాంక్ యూ.